మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బోగస్ ఉద్యోగులతో బురిడి అంట. బోగస్ ఉద్యోగులతో బురిడి. ఉద్యోగులు లేకున్నా రికార్డులో చూపించి వేతనాలు పొందిన వైనం. బచ్చవైగాలని ఎట్టదిచ్చినా కానీ పానం చల్లబడదులా. ఈడ కష్టం చేసినోడికి రూపాయి వస్తలేదురా నాయన అంటే ఇంట్లో వండుకొని అని పేరే ఉండదు. వాడు మాత్రం జీతం తీసుకుపోతాడంట. మరి ఎట్ట తీసుకుపోతాడు? లంగ దొంగ బచ్చవైగాల చేతులు ఏంది గీ పని అయితే అదులా అవుతుందా ఏమన్నా? ఇప్పుడు మన ఊర్లలో ఎవరన్నా ముసలి కట్టినా కాలం చేసి చచ్చిపోయింది అనుకో, పింఛన్ వచ్చే ముసలిదే చచ్చిపోయిన 4 రోజులకి ఆమె పింఛన్ రాదు. మరి మనకేమో గిసవంటి కండిషన్లు ఉంటాయి, మరి గిలకం కసవంటి ఉండయి అంటే లంగా దొంగ బయట వేయగలరు మొత్తం గిల్ల జమ అవుతారు. ఇంకా సీఎం విచారణకు ఆదేశించడంతో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో కలకలం. 25,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ. రంగంలోకి దిగిన కలెక్టర్లు. ఖజానాకు నష్టం ఫోరెన్సిక్స్ ఆడిట్ అంట. ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్న అధికారులు. చేస్తారా? కేసులు నమోదు చేస్తారా? ఎవరు ఉంటారు వీళ్ళు వెనకంగా? మంత్రులు ఉంటారు పక్కా. మంత్రులు పక్కా ఉంటారు. అలా బినామీ గాళ్ళు ఉంటారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని దీని గురించి అని ధర్నాలు రస్తరోకలు చేసి మమ్మగాని రా మయ్యగాని రా అని ఎన్ని రకాలుగా ఉద్యోగులు ధర్నాలు చేసినా కానీ గాలను పట్టించుకోరు. అదేంది ఇదేది ఇప్పుడు అవుట్సోర్సింగ్ విధానం. ఈ ఉద్యోగులు కార్పొరేషన్ ఉండేగానే కాదు, ఏదో చేసుకుంటే మాకు రేపనాడు ఉద్యోగులకు కూడా జర బలంగా ఉంటుంది, నాకు న్యాయం జరుగుతుంది, మాకు ఒక సెక్యూరిటీ ఉంటుంది అని వాళ్ళు కొట్లాడుతుంటే, సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు కొట్లాడితే అప్పటి నుంచి కొట్లాడితే ఇప్పటిదాకా మనకు గా విధానం రాలే. ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అయింది. అది కార్పొరేషన్ వాళ్ళు ఉంది కదా, వాళ్ళు చేసుకురంట. ఇంకా మన దగ్గర అది కానే కాలేదు. మరి మన రాజకీయ నాయకుల పనితనం గట్ట ఉంటుంది. మన రాజకీయ నాయకుల పనితనం గట్ట ఉంటుంది. ఏంటంటే మన దగ్గర ఎక్కువ కరప్షన్, అవినీతి. వాడు ఉద్యోగం చేయడు, లోట బీజీ చేయడు, మరి బిల్లు ఏడికెళ్ళి తీసుకుపోతాడు. మరి కలెక్టర్లు ఎట్ట సంతకాలు పెడతారు? ఆ కలెక్టర్ కళ్ళల్లో మరి ఏమైనా పెట్టుకురా? గిట్ట అంటే మళ్ళీ అన్నోడు బాధనం. ఇప్పుడు వాడు ఉద్యోగం చేస్తాడే లేకపాయే, ఆడు మాత్రం బిల్లు తీసుకొని పోతాడు. మళ్ళీ మాలాంటి వాడు ఏమనంటే మరి గిట్ట మాట్లాడతామంటారు. మరి గిట్ట మాట్లాడుకుంటే ఎట్ట మాట్లాడతారు మరి? ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో బోగస్ ఉద్యోగుల కుంభకోణం మరోసారి చర్చనీయాంశం అయింది. రికార్డుల ప్రకారం తెలంగాణలో 1,75,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, వీళ్ళలో 25,000 మంది ఉద్యోగులు నిజంగా లేరని, కానీ వేతనాలు మాత్రం పొందుతున్నారని కలెక్టర్లు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. ఇదేమి గుర్తించకుండా కలెక్టర్లు వేతనాలపై ఎలా సంతకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తక్షణమే విచారణ చేసి బోగస్ ఉద్యోగుల ద్వారా లబ్ధి పొందుతున్న ఏజెన్సీలపై కేసులు నమోదు చేయాలని అన్నాడట. మరి కేసులు నమోదు చేయాలంటే మరి ఈ వెనకంగా ఉన్న వాళ్ళు కూడా బయటకు రావాలి. మరి ఈ వెనకంగా ఉన్న వాళ్ళంతా బయటకు వస్తారా? రారాలు. ఎందుకంటే ఈ వ్యవస్థ మొత్తం నడిపించేదాలు. ఇవాళ ఏదో తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఏది కాంగ్రెస్ పార్టీ వచ్చా, కాంగ్రెస్ పార్టీలో అయినా కట్నం ఉన్నది, అంతకంటే ముందున్న బీఆర్ఎస్ పార్టీలో అయినా కట్నం ఉన్నది. ఎంతసేపటికి ఎట్ట పుణ్యానికి పుక్కడిగా తీసుకోవాలి. జీతాలు 5,000 10,000 ఉండేవి కావు కదా. 40,000 50,000 నుంచి ఆ పైన ఉన్న ఉద్యోగులే కావచ్చు. మరి ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ పని? 25,000 మందికి ఉద్యోగులు అసలు పని చేయకుండా వాళ్ళ పేర్లు ఎట్నో ఎంట్రీ చేసుకొని జీతాలు కాజేస్తున్నారు అంటే మరి ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది ఈ భాగవతం? మరి ఈ రకంగా పందికొక్కులు తిన్నాక రాష్ట్రం వెనకపోకితే ముందరికేడ పోతుంది చెప్పురి? రాష్ట్రం ముందరికి పోతుందా? ఇసోంటివి ఎన్నో ఉంటూనే ఉంటాయి. వీళ్ళందరికీ ఎరికే, ఈ పెద్ద లీడర్లకు పెద్ద నాయకులకు అందరికీ ఎరుకున్న ముచ్చట్లే. అవసరమైతే అంటాడే పలానా కాడ ఒక ఛాన్స్ ఉన్నది, ఒక మినిస్టర్ చెప్తాడు, ఆయన లంగ దొంగ బయటవాయి సోబత్ కాడు ఉంటే పలానా కాడ కాంట్రాక్ట్ ఉంది, అవుట్సోర్సింగ్ ఉన్నది, అందులో 200-300 మందిని పెట్టుకొని నేను ఎట్లా చేసి నీకు సంతకం పెడుతూనే ఉంటాడు, నీ బిల్లు వస్తూనే ఉంటుంది అని చెప్తూనే ఉంటాడు. ఆడు పెట్టుకుంటూనే ఉంటాడు. సగం మంది పని చేస్తారు, సగం మంది పనే చేయరు, బిల్లు మాత్రం వచ్చేది వస్తూనే ఉంటుంది. పేదోళ్ళ కాడికి ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసులో పని కోసం అని పోతే కాళ్ళ చెప్పులు ఎరగాలి వాళ్ళకు వచ్చే పైసలకే. కానీ వీళ్ళకు ఏ చెప్పులు అరగనక్కర్లేదు, ఏమక్కర్లేదు. నెలనాడు మాత్రం జీతం బరాబరికి వస్తుంది. మరి జీతం ఎట్ట వస్తుంది? మరి మీకు పైన సంతకాలు పెడతాందుకు 3-4 డిపార్ట్మెంట్లు ఉంటాయి. మరి డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా సంతకాలు ఎట్ట పెడతారు? ఇలా పైన ఉన్న కలెక్టర్ ఎట్ట సంతకం పెడతాడు? అంటే వీళ్ళకి కూడా అలా చేయనట్టుగా లెక్క. గీసబొంటి రాష్ట్రం తయారైంది తెలంగాణలో. అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ సొమ్ము ఎట్ట గుంజాలి, ఎట్ట మింగాలనే ఆలోచన పక్క రాజకీయ నాయకులకైతే, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రాజకీయ నాయకులు మొత్తం గిట్టే తలగబడ్డారు.